తెలంగాణ రాష్ట్రంలో రైతులందరినీ కూడా చైతన్యపరచడానికి రైతులకు ఎప్పటికప్పుడు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసేటువంటి మెలకువలు ఆయా జిల్లాలో ఉన్నటువంటి భూసారం ప్రకారం భూసార పరీక్షలు జరిపి ఏ వంగడాలు ఉత్పత్తి చేస్తే రైతుకు లబ్ధి చేకూరుతుంది, అది వాణిజ్య పంటల పత్య పసుప లేదంటే వరి ధాన్యమా, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి దానిపైన ఒక తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతు విజ్ఞాన కేంద్రాలను జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పిన ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టిలోకి వచ్చినప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో ఇదే జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు. ఈరోజు ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్నటువంటి తెలంగాణ వ్యవసాయ శాఖ విద్యాలయం నుండి వైస్ ఛాన్సలర్ గా జానయ్య గారు కూడా మాట్లాడే జరిగింది, వారు కూడా రావడం జరిగింది. ఆధ్వర్యంలో ఈ జిల్లాకు వచ్చినటువంటి ఈ రైతు విజ్ఞాన కేంద్రం వేములవాడలో మనం తాత్కాలిక భవనంలో ప్రస్తుతానికి ప్రారంభం చేసుకునేటువంటి సందర్భం. ఈరోజు ఈ ప్రాంతంలో సుమారు 40 ఎకరాల స్థలం కావాలని కోరినప్పుడు ప్రభుత్వ పక్షాన వెంటనే జిల్లా కలెక్టర్ గారి ద్వారా చొరవ చూపి ఇక్కడికి 4 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్రాంతంలో మరపల్లి దగ్గర 40 ఎకరాల స్థలాన్ని కూడా ఈరోజు ఏదైతే రైతు విజ్ఞాన కేంద్రానికి అప్పచెప్పడం జరిగింది. ఆ విజ్ఞాన కేంద్రం ద్వారా శాస్త్రవేత్తలు రైతులకు విజ్ఞానాన్ని కల్పించడంతో పాటు ఉత్పత్తిని ఉత్పాదకతను పెంచేటువంటి కార్యక్రమం ముందు ఏదైతే వ్యవసాయ శాఖ అధికారిని చెప్పినటువంటి సందర్భంగా వైస్ ఛాన్సలర్ చెప్పిన విధంగా రైతులను చైతన్యవంతులు చేయడానికి ఉపయోగపడే విధంగా ఇక్కడ ఈ వేదికను, ఈ ఆఫీసులు, ఈ కార్యాలయాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. త్వరలోనే ఆ 40 ఎకరాలలో కూడా ఈ ప్రాంతం ఉన్నటువంటి రైతులను తీసుకొని వెళ్ళి వారికి శాస్త్రవేత్తల ద్వారా సదస్సుల ద్వారా విజ్ఞానాన్ని పంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూసార పరీక్ష జరిపి ఏవేవి వంగడాలు వేస్తే రైతుకు ఉపయోగం ఉంటుందని చెప్పేటువంటి కార్యక్రమం చేయడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ రైతు విజ్ఞాన కేంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేటాయించింది. ఈరోజు వివరాలు ప్రారంభం చేసుకోవడం జరిగింది. 40 ఎకరాల స్థలాన్ని కూడా వారికి అప్పగించడం జరిగింది. అదేవిధంగా గోశాలకు కూడా మరో 40 ఎకరాలు కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ లో వేనాడుకు ఆధునిక పద్ధతిలో గోశాలు ఇవ్వాలని రాజన్న ఆలయం ఉంది, కోడెముక్క ప్రసిద్ధి, కోరికలు తీర్చండి, కోడెముక్క చెల్లిస్తా చెప్పని పేద భక్తులు అనేక మంది కోడెలు ఇక్కడ సమర్పించే క్రమంలో ఒక చక్కటి గోశాల కోసం కూడా 40 ఎకరాలు ఉంటే కూడా ఆ 40 ఎకరాల స్థలం కూడా ఇవ్వడం జరిగింది. అంటే రైతు రిలేటెడ్ గా ఉండేటువంటి కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పి ఒక లక్ష్యంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ముందు పోతూ రైతులు రాజు చేయడం చెప్పి సంకల్పంతోటి ఆ రోజు వైఎస్ రాజశేఖర గారు తొలి సంతకం ఉచిత కరెంట్ మీద పెడితే ఆ రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పడేసి మద్దతు ధరకి కొనాలని చెప్పి నిర్ణయం ఇప్పటివరకు కొనసాగుతున్న వేళ రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత కూడా ఒకేసారి 25,20,000 కుటుంబాలకు 20,650 కోట్లు 2 లక్షల లోపు ఉన్నటువంటి అందరూ కూడా రుణమాఫీ చేసిన సందర్భంలో రైతు పండించిన పంటలు కూడా మద్దతు ధర కొనాలని చెప్పినటువంటి ఆలోచన ముందుకు పోతున్న సందర్భంలో ఈ ప్రాంతం రైతు విజ్ఞాన కేంద్రం సుమారు 40 ఎకరాల స్థలంలో ఈ ప్రాంత రైతులకు అందుబాటులోకి రావడం వల్ల ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా వైజ్ఞానికంగా విజ్ఞానాన్ని పెంపొందించుకొని ఆధునిక పద్ధతులు వ్యవసాయం చేసుకొని ఆర్థికంగా లబ్ధి పొందడానికి ఈ రోజు ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో మంజూరు వచ్చినటువంటి ఈ రైతు విజ్ఞాన కేంద్రం ఉపయోగపడుతుందని చెప్పిన భావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ మాతో రైతు ప్రేమికులు, రైతు ప్రయోజనాల కోసం ఆలోచన చేసేటువంటి పెద్దలు వచ్చి ఈ అంశం చెప్పినప్పుడు వెంటనే మరి మీరు ఒప్పుకొని ఇప్పుడే మేడం చెప్పినట్టుగా గౌరవ కలెక్టర్ గారి మకరంలో కూడా ఆ స్థలం దగ్గరికి వెళ్ళి అప్పగిన సందర్భాన్ని గుర్తు చేస్తూ వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి ఇక్కడ సాయి కుమార్ గారిని ప్రత్యేకంగా అధికారిగా నియమించారు. రైతులతోని అనుబంధం పెంపొందించుకొని రైతులందరినీ కూడా ఈ కార్యాలయానికి వచ్చే విధంగా తదుపరి ఆ 40 ఎకరాల స్థలంలో కూడా రైతులందరినీ కూడా సమయానుకూలం బట్టి తీసుకుని వచ్చి వారిని చైతన్యపరచడానికి ముందు ఉండాలని చెప్పి సందర్భాన్ని కోరుతాం.